బాలీవుడ్ని మింగడానికి ఒక్కరు కాదు ఇద్దరు వస్తున్నారు. టాక్సిక్ సినిమాకి సంబంధించి ఫైనల్గా టీజర్ అయితే వచ్చేసింది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరకృష్ణ వెల్కమ్ బ్యాక్ కావాల్సిన వాల్ పోస్టర్. ముందుగా 1 నిమిషాలు దాదాపు 55 సెకండ్లు అంటే 2 నిమిషాలు అనుకోండి. 2 నిమిషాల టీజర్ ఏదైతే ఉందో ఈ టీజర్లో మీరు ఏ కోనకు వెళ్ళి వెతికినా ఎక్కడ కూడా ఇది ఇండియన్ సినిమాకి సంబంధించి అంటే ఇండియన్ సినిమానా అనుకోవడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా పూర్తిగా హాలీవుడ్ టచ్ అయితే ఇచ్చేయడం జరిగింది. సినిమాకి 4 సంవత్సరాల టైం ఎందుకు తీసుకోవడం జరిగింది, సినిమా వెనుక హాలీవుడ్ సంస్థలు ఎందుకు పనిచేయడం జరుగుతుంది అనేది పూర్తిగా కనిపించింది. ట్రైలర్ని కట్ చేసిన విధానం కూడా ఫైట్ సీన్స్ అలా పట్టపట్ట వచ్చి వెళ్ళిపోవడం, మధ్యలో యష్ లాంగ్ హెయిర్స్తో ఏదైతే పంచ్ కొడతాడో ఆ పంచ్ కొట్టే విధానం, ఆ కొట్టిన టైంలో యష్ అని పేరు వచ్చి యష్ అనే పేరు మీద బ్లడ్ పడ్డం, ఎంత సాలిడ్గా ఆలోచించడం జరిగిందంటే ఎంత సాలిడ్గా టీజర్ని కట్ చేయడం జరిగిందంటే నిజంగా అద్దరిపోయే లెవెల్లో ఉంది టీజర్. కేజీఎఫ్ 2 తర్వాత దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఫ్యాన్స్ ఏదైతే వెయిట్ చేయడం జరిగిందో ఆ ఆకలి ఏదైతే ఉంటుందో ఆ ఆకలి తీరింది అనిపిస్తుంది ఇండియన్ ఫ్యాన్స్ మొత్తం. ఎందుకంటే ఇప్పుడు యష్ ఓన్లీ ఒక ఇండస్ట్రీకి సంబంధించిన హీరో మాత్రమే కాదు, ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన హీరో, ఇండియన్ హీరో ఈరోజు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మ్యాక్సిమం నేను చెప్తుంటాను ప్రతిసారి కూడా ఏదైనా పాన్ ఇండియా వైజ్గా సినిమాలు వచ్చినప్పుడు అన్ని సినిమాలకు సంబంధించిన టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏదైనా గ్లిమ్స్ కానీ పోస్టర్లు కానీ రిలీజ్ చేస్తే అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేయాలని చెప్పి నేను చెప్తుంటాను, అది ఏదైనా సరే. సో అదేవిధంగా ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ సంబంధించి ఒకటేసారి రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి మలయాళం కొద్దిగా లేట్ రిలీజ్ చేస్తారనుకుంటా, మిగతా అన్ని లాంగ్వేజ్లో మలయాళము తమిళం ఒక 15 నిమిషాలు లేట్ రిలీజ్ చేయడం జరిగింది. మిగతా అన్ని లాంగ్వేజ్ సంబంధించి ఒకటేసారి రిలీజ్ చేయడం జరిగింది. కానీ టీజర్ చూస్తున్నప్పుడు నిజంగా వేరే లెవెల్ అనుకోవాలి. అండ్ ఈ సినిమాలో మనకి ఇప్పటివరకు తెలిసింది యష్ క్యారెక్టర్ తెలుసు, మిగతా కొన్ని లేడీస్ క్యారెక్టర్ తెలుసు, అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్ తెలుసు. బట్ వాళ్ళ క్యారెక్టర్లు ఎవరు కూడా ప్రజెంట్ టీజర్లో చూపించలేదు. కాకపోతే ఎండింగ్లో ఏదైతే ఫినిషింగ్ ఉందో సినిమాలో యష్ హీరోగా నటిస్తున్నాడు, మరి విలన్ ఎవరు ఉంటారో అని అనుకోవడం జరిగింది. మరి ఫైనల్ టచ్ చూస్తుంటే యష్ విలన్గా ఉండబోతున్నాడా, లేకపోతే యష్ ఈ సినిమాలో ఏదైనా సడన్గా ఏదైనా అయిపోయి మళ్ళీ ఈ విధంగా వేరే యాంగిల్లో వస్తాడా అని చెప్పి అర్థమవుతుంది. సంథింగ్ అయితే చేయబోతున్నాడు. నాకు తెలిసి ఈ విలన్గా కూడా యష్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా సినిమాని 1 మ్యాన్ షో లాగా ఏ విధంగా కేజీఎఫ్ 2 నడిపించాడో అదేవిధంగా ఈ సినిమాను కూడా 1 మ్యాన్ షో లాగా నడిపించాలంటే ఖచ్చితంగా యష్ విలన్గా ఉండబోతున్నాడేమో అని అర్థమవుతుంది. అండ్ యష్ 3-4 లుక్స్లో కనిపించాడు. 3 లుక్స్లో కాదు 3-4 లుక్స్లో కనిపించాడు. ఒకటి షర్ట్ లేకుండా ఫైట్ సీన్ ఒకటి ఉంది, దాంతోపాటు ఇంకోటి మనకు రాయకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో, బేసిక్గా అది ప్రమోషన్ వీడియో అన్నారు కానీ చూస్తుంటే టీజర్లో మనకు లైట్గా ఒక లుక్ అయితే కనిపించింది. అండ్ హెయిర్స్తో ఏదైతే పబ్ సర్కస్ లాంటిది ఉంటుంది కదా, అక్కడ ఏదైతే హ్యాండ్తో కొడుతుంటాడో పంచ్ కొడుతుంటాడో ఆ లుక్ ఒకటి వేరే లెవెల్లో ఉంది. ఆ లుక్ అయితే మోస్ట్ డేంజరస్ లుక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎండింగ్లో నేను చూస్తే ఎవరో హాలీవుడ్కి సంబంధించిన విలన్ని తీసుకున్నారేమో అని అనిపించింది. స్టార్టింగ్లో ఆ ఎండ్ మనోడి ఫేస్ టర్న్ చేస్తాడు కదా, అప్పుడు తెలిసిందారే యష్ విలన్గా ఉండబోతున్నాడా అని చెప్పి. అందుకే 1 మ్యాన్ షో లాగా అనమాట. అంతే క్రెడిట్ వేరే వాళ్ళకి దక్కనివ్వకుండా పూర్తి క్రెడిట్ సినిమాకి కర్త కర్మ క్రియ పూర్తిగా యష్ ఉండాలనుకుంటాడు. అంతే సాలిడ్గా ఉంది టీజర్. నిజంగా చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానివ్వండి, కలర్ గ్రేడింగ్ స్పెషల్లీ మాట్లాడుకోవాలి. కలర్ గ్రేడింగ్ అయితే ఏదైతే ఉందో సినిమాకి దాదాపు 500 కోట్ల బడ్జెట్ ఉంటున్నారా అండ్ సినిమా వెనకాల హాలీవుడ్ సంస్థలు టెక్నీషియన్లు పనిచేయడం జరిగింది కాబట్టి మనకు ఆ వైబ్ అనేది పూర్తిగా హాలీవుడ్ వైబ్ ఇస్తుంది. అండ్ డైలాగ్స్ కూడా ఇంగ్లీష్ డైలాగ్స్, తెలుగులో ఎక్కువ మందితో వైరం పెట్టుకోకు అయినా సరే మామూలుగా లేదు, అసలు పీక్స్ లెవెల్లో ఉంది అసలు టీజర్ అయితే. ఎక్క ముక్కలో చెప్పాలంటే నిజంగా 4 ఇయర్స్ నుంచి యష్ ఫ్యాన్స్ దేనికైతే వెయిట్ చేయడం జరుగుతుందో, యష్ కూడా కన్నడ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు. నిజంగా యష్ ఇంత టైం తీసుకొని కరెక్ట్ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు. సో మార్చ్ 19th రాబోతుంది. సో ఇప్పుడు టాక్సిక్ టీజర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం దురంధర్ టీం మళ్ళీ ఆలోచిస్తుంది ఏంటి కథ అని చెప్పి. ఎందుకంటే మన దురంధర్ 2కి సంబంధించిన టీజర్ని చూడండి, టాక్సిక్ సంబంధించిన టీజర్ని చూడండి, అసలు ఆస్మాన్కి జమాన్కి ఉన్న ఫరక్ ఉంది. సో ఒక్క ముక్కలో ఫైనల్గా టాక్సిక్ అయితే టీజర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ర్యాంప్ అనుకోవచ్చు, కొత్త ర్యాంప్ అంటారు కదా, సో ఆ విధంగా అనుకోవచ్చు. మరి మీకే విధంగా అనిపించింది టాక్సిక్ సంబంధించిన టీజర్? మీకే విధంగా అనిపించింది? టాక్సిక్ సినిమాలో హీరో కమ్ విలన్ యష్ ఉండబోతున్నాడు కాబట్టి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అయితే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.